మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బాధితులే, విద్యార్థులు నిరుద్యోగులు చివరికి ఉద్యోగులు వంచితులే. చెప్పినట్టుగానే మోసాల పరంపర కొనసాగిస్తున్న సీఎం అంటూ ఒక మాట ఏంటంటే, బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. ఈ వీడియో ఉంటుంది సోషల్ మీడియాలో, మస్తు వైరల్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకానికి నీడలాగా మోసం దాని వెంబడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఎక్కువ ఎవరన్నా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనం జాగ్రత్తగా చూడాలి అంటూ ఇక్కడ ఓ సభలో మాట్లాడిండు గతంలో. ఆ వీడియో మన దగ్గర ఉంటుంది, చాలా వైరల్ అవుతుంది ఇప్పటికి కూడా. పక్కా చెప్పిండు, బాగా నమ్మిస్తేనే మోసం చేసి అలవాటు అవుతుంది. మనని బాగా నమ్మించారు కాబట్టి ముంచిర్రు, మనని మంచిగా నమ్మించిర్రు. కేసీఆర్ ఇచ్చేదానికంటే మేము డబల్ ఇస్తాం, కేసీఆర్ ఇచ్చేదానికంటే మేము ఎక్కువ ఇస్తాం, కేసీఆర్ ఇచ్చేదానికంటే ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, ఇంత పొడవు ఇస్తాం, అంత పొడవు ఇస్తాం అన్నారు. ఆ పొడవు పోయింది, అడ్డం పోయింది, అని పోయినాయి, లాస్ట్కు ఏం లేకుండా అయిపోయింది. బాగా నమ్మిస్తే మోసం చేసాడు అల్కగా, మంచిగా నమ్మించారు. తెలంగాణ సమాజాన్ని బుద్ధి వచ్చింది. ఇంకోసారి మనోడోడు మందోడోడు పిచ్చోడోడు మంచోడోడు తలకాయ ఉన్నోడోడు తలకాయ లేనోడోడు అని అర్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడైనా తెలిసిపోయింది ఎవరిని పెట్టుకుంటే ఎవడు ఎట్లా చేస్తాడు. మరి పాలిచ్చే బారిని విడిచిపెట్టి మరి ఎగదన్న దున్నపోతుంది తీసుకుంటే మరి అది ఎన్నిసార్లు దన్నింది, ఆ తంతే ఆ దెబ్బలన్నీ ఎన్ని రోజులకు మానాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం చూసుకుంటుంది, నేర్చుకుంటుంది, అర్థం చేసుకుంది. అందుకే ఇక్కడ చూడండి, ఇక మోసాలు ఎన్ని మోసాలు ఒకసారి ఇక్కడ చూడండి. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే ఇందులో 98% టీచర్ల జీతాలకు ఖర్చు అవుతుంది. బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలివి. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలకు తప్ప పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూపాయి ఇవ్వడం లేదని, విధించడం లేదని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు. సుశీరా ఆయన నోట్లోంచి వచ్చిన మాటనే, టీచర్ల జీతాలకే 98% పోతుంది అని ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే 2%. విద్యాశాఖ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెడుతుంది 2%. అందుకోసమే చాక్ పీస్లకు కూడా సస్తున్నాం అని చెప్పి టీచర్లు, ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ బాధపడ్డ సందర్భాన్ని మనం చూసినావా? ఆయన నోట్లోంచి వచ్చింది అది. 21,000 కోట్లు కేటాయిస్తే 98% జీతాలకే పోతున్నాయి. ఏం పెడుతున్నారు? ఇంకా టీచర్ల జీతాలకు ఎంత చేసినా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు, విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా అన్నాడు. నేను చెప్పిన టీచర్లు దొంగలయ్యారా అని చెప్పిన. చాలా మంది టీచర్లు చక్కగా చదువులు చెప్తలేరు, బుద్ధి లేదు వాళ్ళకి, ఖాళీ జీతం తీసుకోవడానికే మాకు ఉద్యోగం అనే భ్రమలు బతుకుతున్నారు తప్ప మరి మాకు ఉద్యోగం వచ్చింది దీని ద్వారా పిల్లలని భావి భారత పౌరులను తీర్చిదిద్దుదామని కాదు. వానికి ఎంతసేపు ఎన్నడూ హాలిడేస్ వస్తాయి, ఎన్నడూ మంచిగా లీవులు పెట్టుకోవచ్చు, సీఎల్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి ఏమొస్తాయి, ఇంకా టీఎల్ ఎట్లా వస్తాయి, డిఎల్ ఎట్లా వస్తాయి, ఎట్లా తీసుకుందాం, ఏదైనా దావకానికి వేస్తే దాన్ని రియంబర్స్మెంట్ ఎట్లా చేసుకుందాం, ఏ నాయకుడికి ఏ సంఘం నాయకుడి దగ్గరకు ఏమి ఇస్తే మనకు ఆ బిల్స్ జల్దీ వస్తాయి, ఈ పనిలో ఉంటారు పొద్దుగల్లేస్తే. ఇంకా వేరే మస్తుగున్నాయి, ఇంకా రియల్ ఎస్టేట్లు, చిట్టీలు, ఫైనాన్స్లు, వాళ్ళు ఇన్సూరెన్స్ ఏజెంట్లు, అదొక పెద్ద డ్రామా. అది చదువు చెప్తున్నాం అనేది పెద్ద డ్రామా, మిగతా అంతా నడుస్తుంది. అది వస్తారు, పుస్తకం తీస్తారు, ఏదో 4 లైన్లు చెప్తారు, కథ మళ్ళీ సొంత పనులకే ఎగబడతారు. చాలా మంది నేను చెప్పేది మళ్ళీ ప్రతివాడు అనుకునేరు. అయితే తద్వారా ఇక్కడ డైరెక్ట్గా ముఖ్యమంత్రి నోట్లోంచే విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమంగా తగ్గిపోతా ఉన్నది. మరి అక్కడ సంస్కరణలు తీసుకురావాలి. చాలా మంది అన్నారు అక్కడ వచ్చే రిజల్ట్స్ని బట్టి వాళ్ళకి జీతాలు చేయాలి, లేకపోతే లేదని చెప్పారు. వాళ్ళకి లేదా 6 నెలలకు ఒకసారి పరీక్ష పెట్టాలి, వాళ్ళకి పొరగాళ్ళకి చదువులు పరీక్ష పెట్టినట్టు వాళ్ళకి కూడా పరీక్ష పెట్టాలి. ఒక్కసారి పాస్ అయిపోయి ఒక్కటేసారి వచ్చాడు కాదు. పోలీసు వాళ్ళకి కదా మళ్ళీ ట్రైనింగ్లో మళ్ళీ తీసుకుపోయి పొట్టలు తగ్గించుకోవాలి, బాడీ తగ్గించుకోవాలని తిప్పుతారు చూడు. అట్లా వీళ్ళని కూడా మెదడుకి మేత లెక్క పదును పెట్టాలంటే మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలి మధ్యలో తీసుకుపోయి. అట్లయితేనే చక్కగా అవుతారు వాళ్ళు అని ప్రజల నుంచి వస్తుంది ఆ స్పందన. ఇక రెండోది ఇంకో మోసం, ఒక్కోసారి చూడరు ఈ మోసాలు. గురుకులాల్లోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కార్ కుదించింది. యాన్నన్నా పెంచమని కోరితే ఉన్నదాన్ని ఉంచాలి, ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ సామెత, మోడు సామెత. అది ఇలా అడగాల్సింది ఏదో ఏమంటారు కదా, అసలు ఏదో అనుకో ఆశపడితే ఉన్నది పోయింది అన్నట్టు. కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుక పోయింది అనేది ఒక సామెత ఉంటుంది. అట్లా ఇలా అదేదో చేయబోతే ఇంకోటి అయింది. అందుకే వాళ్ళకు ఇగో జేఎల్కు 35,000 నుంచి 23,400కు, పీజీటీలకు 31,395 నుంచి 18,200కు, టీజీటీలకు 28,000 నుంచి 18,000కు తగ్గించి టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించిందంటూ నాశనం బట్టి ఈ గురుకులాలు ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం కథం పెంచరా నాయన, బతికిరా నాయన అని వాళ్ళు ఏడిస్తే దాన్ని ఖతం చేసేసి ఇక మళ్ళీ అడగకుంటే ఇక అడగద్ది, ఇక వాళ్ళు నోట్లకించుకుని రావద్దు. ఇక డ్రైవర్ కంటే టీచర్ జీతం ఎక్కువ, 2 నెలల బకాయిలు అడిగితే జీతమే తెగ్గోసిన సర్కారు మైనార్టీ గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ షాక్. డ్రైవర్కు 19,500, టీజీటీ పీజీటీలకు 18,200. ఇక చూడురు, ఇక బండ్లు నడిపించే కారు నడిపించే డ్రైవర్లకేమో 19,500, చదువులు చెప్పి భావి భారత పౌరులను తీర్చిదిద్దే టీచర్లకేమో జీతాలు 18,000 రూపాయలు. చూడురి, ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇట్లా మసులుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ ఇట్లా లోపల ఇట్లా మండుతుంది, కానీ ఏం చేయాలో తెలుస్తలేదు. గతంలో కేసీఆర్ అట్లా చేస్తుండు, మాకు పెంచలేడు, ఆ పెంచింది సరిపోతలేదు, ఇంకా పెంచాలని చెప్పి వాళ్ళు కోరుకుంటే కాంగ్రెస్ ఏమన్నా వస్తే చేస్తుందని నమ్మి మీకు
పెడితే ఏమంటారు కదా, నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్టు ఎలా ఎందుకు వరకు రాకుండా అయిపోయి ఉన్నది కూడా పోగొట్టుకున్నట్టు అయిపోయింది. కొండ నాలుక పోయింది, ఉన్న నాలుక కూడా పోయింది. ఇక ఆయిల్ ఫెడ్ ఇగో మోసం 3 లైన్ ఉన్నాయి మోసాలు. ఈ 6 మోసాలు చూడు, ఇక 6 గ్యారెంటీల ప్లేస్లా ఆయిల్ ఫెడ్. ఇది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధీనంలో ఉన్న శాఖ. కానీ సదరు మంత్రికి తెలియకుండానే ఆయిల్ ఫెడ్ ఎండి శంకరయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసి కొత్త ఎండిగా జితేందర్ రెడ్డిని నియమించింది. ఎవరిని నియమిస్తున్నారనే అంశంపై సంబంధిత మంత్రి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటన్నది వ్యవసాయ శాఖలో తీవ్ర చర్చ నడుస్తుంది అంటూ మంత్రికి తెలియకుండా అధికారి మార్పు. ఆయిల్ ఫెడ్లో ఎండి తొలగింపు, కొత్త ఎండి నియామకం, మంత్రి తుమ్మలకు సమాచారం ఇవ్వని శాఖ, 3 నెలల్లోనే మార్పై అధికారుల విస్మయం అంటూ చూసిర్రా. మంత్రికి కూడా దిక్కు దివనం లేదు కాంగ్రెస్ పాలనలో. ఇక అజారుద్దీన్ కు మొండి చెయ్యి 4వ మోసం. ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అనుమానమే. జూబ్లీహిల్స్ బరి నుంచి తప్పించేందుకు రేవంత్ ఎత్తుగడ. సుప్రీంలో ఎమ్మెల్సీ కేసు పెండింగ్. తుది తీర్పు తర్వాతనే గవర్నర్ నిర్ణయం. కాంగ్రెస్ తీరుపై అజర్ ఆసనం అంటూ అజారుద్దీన్ కి ఇది పక్కా మోసం అవుతుంది. కావాలంటే చూడుర్రి. ఎందుకంటే ఆయన అనుకున్నది ఒకటి, ఎమ్మెల్సీ అయిపోతా అని కలలు కన్నాడు. ఇట్లా పేరు చెప్పగానే ఇక అనౌన్స్ చేయగానే ఇక అయిపోయినా అనుకున్నాడు. కానీ తీరా చూస్తే సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కేసు పెండింగ్ ఉంది. అది అయిన తర్వాతనే ఫైనల్ వచ్చినాకనే గవర్నర్ నిర్ణయం తీసుకుంటాడు. అట్లా అంతలోపు ఆయన అయ్యే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నిక నుంచి పక్కకు పెట్టుడు. అరే నువ్వు హోప్ పెట్టుకోకు, ఎక్స్పెక్ట్ చేయకు, నీకు రాదు టికెట్ అని చెప్పి ఖతం చేసి ఆయనను పక్కకు పెట్టారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ కు కూడా సీఎం రేవంత్ రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు ఆయన భ్రమంలో ముంచారు. ఇంతవరకు బాగానే ఉన్నా గత ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తున్న సమయంలో అజారుద్దీన్ ఎంపికకు గవర్నర్ ఆమోదించే పరిస్థితి లేదంటూ ఒక్క అజారుద్దీన్ కాదు మస్తు మందిని మోసం చేసిండు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు. 4 కోట్ల తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. ఒక అజారుద్దీన్ ఏం కర్మ. ఇంకా చూడండి, ఇంకా ఫీజు బకాయిలపై పచ్చబద్దాలు. టోకెన్లు జారీ అయ్యిందేమో 3,543 కోట్లకు, 1,207 కోట్లే ఉన్నట్టు చెప్పిన రేవంత్ సర్కారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వివరాలు గోప్యం. నమ్మితే ఇంత మోసమా? యాజమాన్యాల ఆవేదన. ఆ యాజమాన్యాలు ఏమంటా ఉన్నాయంటే టోకెన్లేమో 3,543 కోట్లకు జారీ అయితే 1,200 కోట్లు మాత్రమే ఉన్నట్టు రేవంత్ సర్కార్ చెప్పింది అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది. వాళ్ళు ఏమంటారు, ఇంత సీక్రెట్గా ఉంచడం ఎందుకు, మరి నమ్మితే ఇంత మోసం, యాజమాన్యాల ఆవేదన అని చెప్పేసి ఇలా ఆగమైపోతా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కారును నమ్మి మోసపోయామని కాలేజీల యాజమాన్యాలు మదనపడుతున్నాయి. సోమవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం అసలు విషయం చెప్పకుండా యాజమాన్యాలు చెప్పిన 1,207 కోట్లే బకాయి ఉన్నట్టు నటించింది. కానీ ఆ విలువ 3,543 కోట్లు అని తెలిసి యాజమాన్యాలు అవాక్కయ్యాయి. అసలు లెక్కలను దాచి ప్రభుత్వం తమను వంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటూ ఇది మోసం నెంబర్ 5. ఇక మోసం నెంబర్ 6 చివరి మోసం. అంటే ఇంకా భవిష్యత్తులో ఉంటాయి చాలా మోసాలు, కానీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినటువంటి మోసాలలో చివరి మోసం. హైడ్రా సిబ్బంది మెరుపు సమ్మె, జీతాల తగ్గింపుపై ఆగ్రహం. మీకు ఎరకనా, హైడ్రా సిబ్బంది సమ్మె చేశారు నిన్న సడన్ గా. ఎందుకోసం తెలుసా? ఇగో హైడ్రా ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. మాన్సూన్ వర్కర్స్ కు అంతరాయం, మాన్సూన్ వర్క్స్ కు అంతరాయం ఏర్పడ్డది. ఇన్నాళ్ళు జిహెచ్ఎంసీలో 24,000 జీతానికి పనిచేసిన కొందరు సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాలో పడేసింది. తీసుకొచ్చి ఆ జిహెచ్ఎంసీలో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి హైడ్రాలో వేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగా హైడ్రా అంటే మస్తు ఉంటుంది, పని మంచిగా ఉంటుంది, జీతం కూడా మంచిగా వస్తుంది అనుకోరు. కానీ ఏం చేశారు తెలుసా, బాధ్యతలు పెంచిన తర్వాత ఆ స్థాయిలో జీతాలను కూడా పెంచాల్సింది పోయి విచిత్రంగా దాన్ని 19,500కు కుదించింది. 24,500 కాడికెళ్ళి మళ్ళీ దాన్ని 19,500కు కథం చేసింది. జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు అందేవని ఇప్పుడు 15, 20, 25 తేదీలో వేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారంటూ నిన్న హైడ్రా సిబ్బంది ఆడ డైరెక్ట్గా హైడ్రా ఆఫీస్ కానీ సమ్మెకి దిగారు, ధర్నాకు దిగారు. అరే జిహెచ్ఎంసీలో మంచి 24,500 వచ్చేది, వీడికి వచ్చినాక ఉన్న 24,000 వచ్చేది, వీడికి వచ్చినాక 19,500 అని చెప్పి ఒక 4,500 ఖతం చేసేసారు. తగ్గిస్తారా వాళ్ళన్నా, పని భారం పెరిగినప్పుడు డెఫినెట్గా మాకు జీతం పెంచాలి కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళని కూడా మోసం చేసింది. అంటే చూడండి ఇక్కడ ఈ 6 మోసాలు పచ్చి మోసాలు. ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య జరిగిన మోసాలే. ఇక ప్రజలకు జరిగిన మోసాలు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 400 హామీలు, మేనిఫెస్టో అన్నీ మోసమే. బీసీలకు రిజర్వేషన్ పెంచుతా అన్నది మోసమే. స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం, మీ అందరికీ రాజకీయ అవకాశాలు కల్పిస్తామని కార్యకర్తలకు మోసం. గత సర్పంచులకు, ఎంపీటీసీలకు లేదా ప్రజాప్రతినిధులకు ఈ బిల్లుల విషయంలో ఖచ్చితంగా క్లియర్ చేస్తామని చెప్పేసి అది మోసం. అదొక పెద్ద దగ, అదో కుట్ర. కమిషన్లు ఇస్తే తప్ప ఇచ్చే పరిస్థితి కాదు. ఇట్లా రైతులకి రుణమాఫీ చేయక మోసం, రైతు బంధు చక్కగా వేయక మోసం, రైతు బీమా కట్టక మోసం, సబ్సిడీలు ఇయ్యక మోసం, నీళ్లు చక్కగా ఇయ్యక మోసం, కరెంటు ఇయ్యక చక్కగా మోసం. ఇట్లా మోసం 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 అంటూ కాంగ్రెస్ అంటేనే మోసం అనేటట్టుగా గుర్తొచ్చేటట్టుగా వీళ్ళు తయారు చేసి ఒక 20 ఏళ్ల దాకా మళ్ళా బుద్ధున్నోడు ఎవడైనా సరే 20 ఏళ్ల దాకా మళ్ళీ కాంగ్రెస్కు ఓటేయకుండా చూసుకుందామనే దానికైతే తీసుకొచ్చి పెట్టారు. ఇదైతే సక్సెస్ అయ్యారు. ఒకే ఒక్క విషయం, ఇప్పుడు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కూడా మోసం చేసినట్టే, అధిష్టానాన్ని కూడా మోసం చేసినట్టే.
చివరికి నమ్మి నీకు పదవి ఇస్తే వాళ్ళని కూడా మోసం చేసినట్టే. ఇక ఏం మిగిలింది? ఇక అన్ని మోసాలే అయిపోయినాయి, అందరూ మోసపోయినరు. ఇక మరి భవిష్యత్తులో మళ్ళా కాంగ్రెస్ వస్తుందా అనేది ఎవరి కాళ్ళు మీరు ప్రశ్న చేసుకోవాలి, ఇక ప్రశ్నించుకోవాలి అంతే.